సార్ బాధను పంచుకోవడానికైనా, సంతోషాన్ని పంచుకోవడానికైనా మీకు మిగిలిన పెద్ద దిక్కు ఆయనే అనుకుంటాను నేను. అనేం కాదు. మేము మా ఇంటి విషయం ఆయన దగ్గర నేను చెప్పేటోడు కాదు, ఆయన ఇంటి విషయాలు నాకు చెప్పేటోడు కాదు. మేము ఎప్పుడు జోవియల్గా ఉండేది. ఎప్పుడు మాకు దుఃఖాలు, సెంటిమెంట్లు మాకు అసలు మా దరిదాపుకు రాలేదు. మేము ఎప్పుడు సరదాగానే ఉండేది. ఆ చనిపోయిన రోజుకు అంటే ముందు రోజు నేను మాట్లాడిన ఫోన్లో, కొట్టన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా. చాలే ఇంగ్లీష్ ఒకటి అన్నాడు. సరే ఏం చేస్తున్నావు కొట్టన్నా అంటే, ఏం లేదురా ఇప్పుడే పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయిలు వచ్చారు, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళతోటే కాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారా. ఎక్కడున్నావు అన్నాడు. ఫలానా దగ్గర ఉన్న షూటింగ్లో ఉన్నా అన్న. ఈ షార్ట్ రెడీ అంటే అన్న సారీ నేను మళ్ళీ చేస్తా అంటే నేనే కాల్ చేసినాన్ని. అలా నేనే మళ్ళీ చేస్తాను. షార్ట్కి వెళ్ళిన 6 గంటల ప్రాంతంలో ఫోన్ చేశా. 5:30 6 గంటల ప్రాంతంలో పడుకున్నారు అని చెప్పింది పెద్దమ్మాయి. సరేలే నేను రేపు ఇంటికి వస్తానని చెప్పండి, రేపు వెళ్ళాను, నేను ఫోన్ చేశానని చెప్పండి, ఎందుకంటే మళ్ళీ చేస్తా అన్నాను, చేయకపోతే కూడా మళ్ళీ ఆయన ఆ మీద డైలాగులు వేస్తాడు, ఏంట్రా ఫోన్ చేస్తాను చేయలేదు అలా అంటారా. అంటాడుగా, వదలడు, కామెంట్ చేయాల్సిందే అని అన్నాను. పొద్దు కూకింది, రాత్రి అయింది, తెల్లారింది. తెల్లవారుజామున 5 గంటలకు ఫోను. కోటగారు చనిపోయారు మీకు తెలుసా అని ఒక టీవీ వాళ్ళు. ఇక వస్తూనే ఉన్నాయి ఫోన్లు. ఫోన్ ఆన్ చేసి గబగబా తయారయ్యి లేడు, వెళ్ళిపోయాడు. అంటే నిన్నున్నాడు, ఇవాళ లేడు. ఇంతే కదా మనిషి జీవితం. ముందు రోజు మాట్లాడారు. అంటే ఎందుకు చేశారు, ఊరికే మాట్లాడాలనిపించి చేశారు అంతే. నేను వేరే ఒక సందర్భం, నాకు ఒక అతను నాకు క్యారెక్టర్ చెప్పాడు, కోటగారు మీరైతేనే బాగుంటుందని. అంటే చెప్తే సంతోషపడతాడు కదా అని చేశా. ఆయన మంచంలో పడుకొని ఉంటాడు, కానీ నేను కొడుకుని నన్ను సాధిస్తూ ఉంటాడు. మంచంలో పడుకుని, అరే నేను లేస్తే మాత్రం నేను తంతరాది, నిన్ను వదిలిపెట్టనురా, నీ సంగతి చెప్తారా ఇవన్నీ అంటుంటాడట. అట్లా మంచి క్యారెక్టరు మన ఇద్దరం చేద్దాము అని అనుకొని ఆగక చేశాను, కానీ చెప్పలేదు. మరుసటి రోజు ఇంటికి పోయి చెప్పుదాం మంచిగా వివరంగా అని అనుకున్నాను. లేడు, వెళ్ళిపోయాడు. ఇట్లా కోటన్న మేబీ ఇది మీకు నిజంగా తీర్చలేని లోటేమో కదా సార్. అబ్బో 40 years అండి కలిసి నటించడం. 40 years కలిసి నటించడము, ఒక జంట అని ముద్రపడ్డము. సినిమా ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి నిన్న మా కోటన్న పోయే రోజు వరకు ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు, ఎంతమంది పోయారు, ఎంతమంది ఉన్నారు, కానీ ఒక జంట అని ముద్రపడటం అనేది, హిట్ పెయిర్ అని ముద్రపడటం అనేది చిన్న విషయం అండి. ఈ కాంబినేషన్ ఉందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి లోటు లేదు అనే కాంబినేషన్ మీద. మా కాంబినేషన్స్ సినిమాలు ఆడినాయండి. అవును, వీళ్ళిద్దరు ఉంటే సినిమాలు ఆడతాయి అనుకునేవాళ్ళండి. ప్రేక్షకులు కూడా వాల్ పోస్టర్ మీద మేము మా తలకాయలు ఉన్నాయో లేవో చూసి ఉన్నారని పోయేది సినిమాలకి. అలాంటి జంట హిట్ పెయిర్ అన్న స్టాంప్ వేయించుకున్న పెయిర్లోంచి ఒక పేరు వెళ్ళిపోయింది. సార్ మీ ఇద్దరి మధ్యలో మీకు బాగా గుర్తుండి మెమొరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? కోకొల్లలు. అన్నిటికంటే ది బెస్ట్ మూమెంట్ చాలా ఉన్నాయండి, చాలా, 1 2 కాదు, ది బెస్ట్లు చాలా ఉన్నాయి. మాతో ఏదైనా ఒకటి షేర్ చేస్తారా? ఏం లేదు, అంటే మా నిజ జీవితంలో జరిగినవి కూడా సినిమాలో జరిగినట్టు ఉంటాయి కనుక ఒకదాన్ని మించింది ఒకటి. ఆయన నాకంటే సినిమా యాక్టర్గా సీనియర్, వయసులో సీనియర్, పెద్దవాడు, కానీ నేను చెప్పింది వినేది. మీరు చెప్పింది ఎరా ఇలా చేద్దామా అంటే మంచిదన్న చేద్దాం అనేటోని. కానీ ఒక్కొక్కసారి అట్లా కాదన్నా ఇట్లా అంటే సరేలేరా అట్నే చేద్దాం అనేవాడు. ఓకే. దీంట్లో
ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. ఆ, మేము బాగా అంటే రౌండ్ ద క్లాక్ షూటింగ్లు చేసేటోళ్ళం. ఎప్పుడన్నా ట్రైన్ దొరికితే మాత్రం మాకు పండగ. ఉమ్, ఎందుకంటే నైట్ అంతా ఎవరు డిస్టర్బ్ చేయరు కదా. ఉమ్, ఇక్కడ పడుకొని అక్కడ లేస్తాం. ఉమ్, మాకు గౌతమి ఎక్స్ప్రెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కరెక్ట్గా 7 గంటలకు ఎక్కితే పొద్దున 6 గంటలకు రాజమండ్రిలో దింపుద్ది అది. ఉమ్, 6 గంటల దాకా పడుకుంటాం. అబ్బా కడుపు నిండా నిద్రపోతాం అనేది ఉండేది మాకు. ఓకే. మేము భోజనం ఏం చేసాము, ఏం తెచ్చుకో అది కాదు, రైల్వే స్టేషన్లోనే ఉండేది ట్రైను, నిద్రపోయేటోళ్ళం. అంత అలసిపోయి ఉండేది. ఉమ్, అలాంటిది ఒకరోజు రాజమండ్రి పోతూ ఒక దగ్గర బ్యారేజ్ సౌండ్ వచ్చేసరికి ఉమ్, అన్నా రాజమండ్రి వచ్చింది లే అన్నీ లేపిన. ఉమ్, ఆ రాజమండ్రి ఆ బ్యారేజ్ మీద పోయేటప్పుడు ఒక రకమైన సౌండ్ sound వస్తుంది, వస్తుంది. డడన్ టక్ అని వస్తుంది. అవును. అడే ఎవరు అంటున్నారని గబగబా ఆయన ఎప్పుడు బెడ్డింగ్ ఒకటి తెచ్చుకునేవాడు. ఉమ్, అన్ని గబగబ మడ తెచ్చుకొని దిగాను ఇద్దరం. ఉమ్, దిగి నడుస్తుంటే ఏంటంటే ఈ ఊరు వచ్చారు, షూటింగ్ ఉందా అన్నాడు. అవునయా ఇది రాజమండ్రి అయినా అని అడిగింది. ఉమ్, కాదండి బెజవాడ అన్నాడు ఆయన. ఆ, ఊరే బెజవాడ అంటారు. అరే అని పరిగెత్తి బెడ్డింగ్ అందులో పడేసి ఆ, ఇద్దరం గబగబా ఎక్కినాం. అమ్మా కదిలింది. ఆ, అట్ట మేము ఎక్కినాము, కదిలింది ట్రైన్. ఓకే. ఇంకొక నిమిషం అయితే ట్రైన్ వెళ్ళిపోయేది, మేము విజయవాడ నుండి పోయేటోళ్ళం. అయ్యో. ఉమ్, ఈ అంత జరిగినప్పుడు ఎంత కోపం రావాలా. ఆ, అందులో నిద్రలోంచి లేపిన తెల్లవారుదామని మళ్ళీ. ఓకే. కానీ ఏమన్నా కొడక నన్ను వీడు రాజమండ్రి అని బెజవాడ దింపాడు వీడు అని దీన్ని కామెడీగా చెప్పేవాడు. కోపం ఎప్పుడు రాలే అంత జరిగినా కూడా. అట్లా చాలా ఉన్నాయి మా అబ్బా. బా చాలా బాగుంది సార్. అంటే జరిగిన విషయం బాధాకరమైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మాకు ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా, మీ ఇద్దరు కాంబినేషన్ గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా వెంటనే మా మొహం మీద చిరునవ్వు వస్తుంది. మీ సినిమాలు ఏమైనా చూసిన వెంటనే ఈ లోపల ఏది ఉన్నా కానీ ఎటువంటి సాడ్నెస్ మాకున్నా మేము అవన్నీ మర్చిపోతాం. అంత వండర్ఫుల్ క్యారెక్టర్స్ మీ ఇద్దరివి. నిజమండి పాప, వద్దులేండి. కంట్రోల్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీతో మాట్లాడుతూ ఉంటే నిజంగానే టైం మాకు తెలియలేదు. ఎన్నో మధురానుభూతులు, ఎన్నో పాజిటివ్ మెమరీస్, సో అన్నీ కలగలిపి ఉన్నాయి. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.